హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టైం ట్రావెల్ గురించి ఎప్పుడైనా విన్నారా? మీకు టైం ట్రావెల్ చేయాలనుందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదూ. టైం ట్రావెల్ అంటే కాలాన్ని దాటి భవిష్యత్తులోకి లేదా గతంలోకి వెళ్ళడం. ఇది శాస్త్రవేత్తలతో పాటు సినిమాలు, నవలలు, కామిక్స్లోనూ హాట్ టాపిక్. కానీ ఇది నిజంగా సాధ్యమా లేక కేవలం ఊహనేనా? ఈ కంటెంట్ ద్వారా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. టైం ట్రావెల్ అంటే ఏమిటి? టైం ట్రావెల్ అంటే మనం ఒక కాలంలో నుంచి మరొక కాలానికి వెళ్ళడం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఫ్యూచర్ ట్రావెల్ అంటే భవిష్యత్తులోకి ప్రయాణించడం. పాస్ట్ ట్రావెల్ గతంలోకి వెళ్ళడం. ఐన్స్టీన్ సిద్ధాంతం మరియు టైం ట్రావెల్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం ద్వారా టైం ట్రావెల్ తథ్యమని చెప్పాడు. టైం డిలేషన్ ప్రకారం మనం కాంతి వేగానికి సమీపంగా ప్రయాణిస్తే మన కోసం సమయం నెమ్మదిస్తుంది. స్పేస్ స్టేషన్లో ఉన్న వ్యోమగాములు భూమిపై ఉన్న మనుషుల కంటే కాస్త ముందుగా భవిష్యత్తులో ఉంటారు. ఉదాహరణ, ఒక ఆస్ట్రోనట్ కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే అతను 5 సంవత్సరాలు ప్రయాణించిన భూమిపై 50 సంవత్సరాలు గడిచిపోయి ఉండవచ్చు. టైం మెషిన్ నిజంగా ఉండవచ్చా? సైంటిస్టులు ఇప్పటి వరకు టైం మెషిన్ను రూపొందించలేదు, కానీ వార్మ్ హోల్స్, గ్రావిటీ మైనిపులేషన్ వంటి సిద్ధాంతాల ద్వారా ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. వార్మ్ హోల్స్ స్పేస్లో 2 పాయింట్లను కనెక్ట్ చేసే షార్ట్ కట్లు. వీటిని ఉపయోగించి గతానికి లేదా భవిష్యత్తులోకి వెళ్ళవచ్చు. బ్లాక్ హోల్స్, వీటి దగ్గర గట్టిపడే గ్రావిటీ టైంను నెమ్మదిగా మార్చగలదు. టైం ట్రావెల్కి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు. ఇప్పటి వరకు భవిష్యత్తు నుంచి ఎవరు తిరిగి రాలేదు. భవిష్యత్తు మానవులు మనల్ని ఇప్పటి వరకు కలవలేదు. టైం పారాడాక్సెస్. గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. మీరు కాల యంత్రంలో వెళ్ళి మీ తాతను చిన్నప్పుడే చంపేస్తే మీరు పుట్టేవారా? హిట్లర్ పారాడాక్స్. మీరు గతంలోకి వెళ్ళి హిట్లర్ను ఆపగలరా? భౌతిక శాస్త్ర నిబంధనలు. ప్రస్తుత శాస్త్రవేత్తల సిద్ధాంతాల ప్రకారం పూర్తిగా గతానికి వెళ్ళడం సాధ్యం కాదు. ఇప్పటి వరకు జరిగిన టైం ట్రావెల్ ఘటనలు. సెర్గేయ్ క్రియలేవ్, రష్యన్ కాస్మోనట్. అతను అంతరిక్షంలో 803 రోజులు గడిపి భూమికి తిరిగి రాగానే అతని సమయాన్ని కాస్త భవిష్యత్తులో చూడగలిగారు. జాన్ టిటోర్. ఈ పేరు 2000 సంవత్సరంలో ఇంటర్నెట్లో పాపులర్ అయింది. అతను భవిష్యత్తు నుంచి వచ్చానని చెప్పాడు, కానీ అది నిజమా అబద్ధమా అనేది ఎవ్వరికీ తెలియదు. టైం ట్రావెలర్ ఫోటోలు. 1920 నుండి 1930లోకి వెళ్ళినట్లుగా కనిపించే కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి, కానీ ఇవి నిజమా అనేది నిర్ధారణ కాలేదు. భవిష్యత్తులో టైం ట్రావెల్ సాధ్యమా? శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. బ్లాక్ హోల్స్, వార్మ్ హోల్స్, క్వాంటమ్ మెకానిక్స్ వంటి కొత్త సిద్ధాంతాలు టైం ట్రావెల్లోకి కొత్త అవకాశాలను చూపిస్తున్నాయి. మనిషి కాంతి వేగానికి సమీపంగా ప్రయాణించే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులోకి ప్రయాణించగలరేమో. ముగింపు. టైం ట్రావెల్ ఇప్పటి వరకు పూర్తిగా సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాదు, కానీ శాస్త్రవేత్తలు దీన్ని నిజం చేసే దిశగా పనిచేస్తున్నారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తులో మనం నిజంగా టైం ట్రావెల్ చేయగలమా? గతంలోకి వెళ్ళగలిగితే మనం ఏం చేస్తాము అనేవన్నీ కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.